హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ షార్ట్ సర్కిల్. మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏవైతే మోస్ట్ ఎక్సెప్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి సబ్జెక్ట్ వైజ్ చేస్తున్నాం. మనము ఎన్విరాన్మెంట్ చూసినాం, అదేవిధంగా జాగ్రఫీ కూడా చూడడం జరిగింది. దాదాపు ఒక 20 to 25 క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్కి మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి చేస్తూ ఉన్నాం. ఈ క్లాస్లో మనము తెలంగాణ అంశాలకు సంబంధించి చూస్తాం. తెలంగాణ అంశాలు అనేసరికి చాలా ఉంటాయి, ఎందుకంటే మనకి జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 months కరెంట్ అఫైర్స్లో భాగంగా తీసుకొని మనము ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి చేస్తున్నాం క్వశ్చన్స్. మనము ఈ తెలంగాణ అనేసరికి ఇంపార్టెంట్ అని చెప్పేసి కొంచెం తక్కువ ఉంటాయి, ఎందుకంటే అన్ని అంశాలు ఎలాంటి అంశాలు అయినా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మనము దీన్ని ఏం చేసినామంటే కొన్ని అంశాల వారిగా విభజించి నేను బోర్డు మీద రాసి చెప్తున్నా. ఫస్ట్ మనం ఇక్కడ అపాయింట్మెంట్స్ రాసిన నేను. ఇవి కాకుండా మనకు స్కీమ్స్ అని అవార్డ్స్ అని చెప్పేసి అంటే కొన్ని ఉంటాయి తెలంగాణ అంశాలు కాబట్టి కొన్ని ఉంటాయి. స్కీమ్స్, అవార్డ్స్, అపాయింట్మెంట్స్ ఇదొకటి. నెక్స్ట్ ప్లేసెస్ అని చెప్పేసి ఓకే, అట్లా ఇంకా కొన్ని అంశాలను డివైడ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మనకి ఒక 20 to 30 క్వశ్చన్స్ కంటే ఎక్కువనే దీంట్లో కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇట్లా చూస్తే ఇప్పుడు ఇవే దాదాపు మనకి ఒక 10-12 ఉన్నాయి. అట్లా సెక్టార్ వైజ్గా 10 వస్తే దాదాపు ఒక 40+ మనకు ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనం ఇంపార్టెంటే మనం తీసుకొని చేస్తూ ఉన్నాం. ఓకే రైట్. ఇంకోటి ఏంటంటే మనకి మీకు కనుక ఈ వీడియోస్ మీకు ఒక యూజ్ఫుల్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి. దీనివల్ల ఏమైందంటే ఎక్కువ మందికి మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి, అంటే ఏ విధంగా ఉంది ఓకేనా, అంటే ఈ సెక్టార్ వైజ్గా మనం సబ్జెక్ట్ వైజ్ చేస్తున్నాం కదా, ఇవి మనకు యూజ్ఫుల్గా ఉండాలని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్ చేయండి. మనకి ఏంటంటే చూసే వాళ్ళకు కూడా ఎక్కువ యూజ్ఫుల్గా ఉంటాయని చెప్పేసి నా ఒపీనియన్, అంతే. ఓకే రైట్. అయితే మనకి ఇక్కడ తెలంగాణ అంశాలు చూసుకుంటే అపాయింట్మెంట్స్లో భాగంగా ఫస్ట్ మనకి సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి వార్తల్లో ఉన్నారు. సుదర్శన్ రెడ్డి మనకి తెలంగాణ ఏజీగా అడ్వకేట్ జనరల్గా మనకి ఎన్నిక కావడం జరిగింది. తెలంగాణ అడ్వకేట్ జనరల్గా నియామకం జరిగింది సుదర్శన్ రెడ్డి, పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అడపా కార్తిక్ అని చెప్పేసి ఖమ్మం వ్యక్తి, ఐఏఎస్. ఇతను WHO యొక్క ఆసియా విభాగంలో సలహాదారుడిగా ఎన్నికైంది. తెలంగాణ వ్యక్తులు కాబట్టి మనం ఎల్లా కూడా దేంట్లో కూడా ఎన్నికైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, WHO యొక్క ఆసియా విభాగంలో సలహాదారుడిగా. నెక్స్ట్ మనకు యూనిసెఫ్ అంతర్జాతీయ సభ్యురాలుగా మనకి సుధారెడ్డి అని చెప్పేసి తెలంగాణ వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది. ఏంటిది? యూనిసెఫ్ అంతర్జాతీయ సభ్యురాలుగా సుధారెడ్డి. నెక్స్ట్ TSPSC, ఇప్పుడు మనము TGPS అని చెప్పేసి అనొచ్చు, TSPSC అని చెప్పచ్చు అనొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి చైర్మన్ తెలుసు, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ కూడా పడే అవకాశం ఉంటుంది. మహేందర్ రెడ్డి తెలుసు మనకి చైర్మన్, కాకపోతే సభ్యులను మనం గుర్తుపెట్టుకోం. అనిత అని చెప్పేసి నేను షార్ట్కట్లో రాసిన, రజని, అమీర్, యాదయ్య, రామ్మోహన్ రావు, వీళ్ళు సభ్యులు. మనకి మహేందర్ రెడ్డి చైర్మన్ తెలుసు. ఇవి మనకు నియామకాలు, ఎందుకంటే జనవరి నుంచి ఉన్నాయి కాబట్టి మనకు జనవరిలో జరిగింది కాబట్టి మనం చూసుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ వచ్చేసి మనకి K. శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ వచ్చేసి K. శ్రీనివాస్ రెడ్డి. ఇంకొకసారి ఏంటంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇవి తీసుకొని మీరు నోట్స్ రూపంలో రాసుకుంటే మీకు ఒకసారి రాసుకున్నామంటే గుర్తుంటుంది. అట్లా నేను ప్రతిదీ కూడా అంశాల వారీగా నేను బోర్డు మీద రాస్తే కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు తర్వాత రాసుకోండి క్లాస్ ఉన్న తర్వాత. నెక్స్ట్ తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మనకి. ఇది మనకు 243 అంటే పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం మనకి 243I ప్రకారం మనకి ఏర్పాటు చేస్తారు కమిషన్ని. అయితే దీనికి చైర్మన్ వచ్చేసి సిరిసిల్ల రాజయ్య అని చెప్పేసి సభ్యులు, చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. దీంట్లో మనకు సభ్యులు వచ్చేసి రమేష్, సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ అని చెప్పేసి ఉన్నారు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి మళ్ళీ సభ్యులను అండ్ చైర్మన్ను ఎన్నిక చేయడం జరిగింది. దీనికి సెక్రటరీ ఎవరు ఉంటారంటే స్మితా సబర్వాల్, తెలుసు మనకి, రైట్. ఇది తెలంగాణ యొక్క ఫైనాన్స్ కమిషన్ సంబంధించి. నెక్స్ట్ చూస్తే మనకి జాతీయ SC/ST కమిషన్ సభ్యులు మనకు తెలంగాణ వాళ్ళు ఎన్నిక అవ్వడం జరిగింది. తెలంగాణ వాళ్ళలో నేషనల్ SC కమిషన్ సభ్యులు ఎవరంటే వడ్డపల్లి రామచందర్, ఓకే, పెద్దపల్లి తంది. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ST సభ్యులుగా మనకి జాటోత్ హుస్సేన్ అని చెప్పేసి ఎన్నిక అవ్వడం జరిగింది. ఓకే, ఇవి మనకి జాతీయ SC/ST కమిషన్ సభ్యులుగా తెలంగాణ వాళ్ళు కాబట్టి అపాయింట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు జడ్జెస్ కూడా మనకి ఇటీవల ఎన్నిక అవ్వడం జరిగింది. సుజల్ పాల్ అని చెప్పేసి, మౌసమి భట్టాచార్య అని చెప్పేసి. తెలంగాణకు సంబంధించింది ఇది ఇంపార్టెంట్, ఇది కాదని చెప్పేసి మనం చెప్పాలి, ఎందుకంటే ఎలాంటి అంశాలైనా అడిగే అవకాశం ఉంటుంది, జనరల్గా ఉంటాయి కాబట్టి, రైట్. నెక్స్ట్ మైనార్టీ ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్గా మనకి ఉబైదుల్లా కొత్వాల్ అని చెప్పేసి మనకి ఎన్నిక అవ్వడం జరిగింది. ఉబైదుల్లా కొత్వాల్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ వచ్చేసి మనకు తాహేర్ బిన్ హుందాన్ అని చెప్పేసి ఎన్నిక అవ్వడం జరిగింది. తాహేర్ బిన్ హుందాన్ అని చెప్పేసి. నెక్స్ట్ అర్జున్ రావు అని చెప్పేసి మనకి ఎరకల కమ్యూనిటీ నుంచి ఫస్ట్ టైం మనకి OU యొక్క ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ యొక్క
డీన్గా మనకు ఎన్ని కావడం జరిగింది, అర్జున్ రావు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అర్జున్ రావు. రైట్, ఇవి మనకు కంప్లీట్గా జనవరి నుంచి మనకి ఏప్రిల్ వరకు అపాయింట్మెంట్స్. 100% అపాయింట్మెంట్స్ పడితే దీంట్లోకి వెళ్ళే క్వశ్చన్ ఉంటుంది, దాంట్లో మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని దీన్ని మీరు మళ్ళీ నోట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనము అవార్డ్స్ చూస్తాం. ఓకే, తెలంగాణకు సంబంధించి ఓకే, ఇవి మనకి తెలంగాణకు సంబంధించిన అవార్డ్స్. మనం ఇంతకుముందు అపాయింట్మెంట్ చూసినాం కదా, ఇవి అవార్డ్స్. అవార్డ్స్లో భాగంగా చూసుకుంటే ఫస్ట్ మనకి శ్రీనివాస రామానుజన్ ఎక్సలెన్స్ అవార్డ్ 2023 అని చెప్పేసి మనకి ఓయూ ప్రొఫెసర్ రమేష్ బాబుకు రావడం జరిగింది. ఇవి కూడా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత మీరు నోట్ చేసుకోండి. ఒకే దగ్గర ఉంటాయి అంతే. ఇవి మనకి ఎట్లా అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు మంత్లీ 1, 2 అట్లా వస్తూ ఉంటాయి. మనం ఒకే దగ్గర రాయడం వల్ల మనకి కంపారిజన్లో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. శ్రీనివాస రామానుజన్ ఎక్సలెన్స్ అవార్డు 2023కి సంబంధించి ఓయూ ప్రొఫెసర్ రమేష్ బాబుకు రావడం జరిగింది అవార్డు. నెక్స్ట్ ఎం సురేష్ అని చెప్పేసి ఉత్తమ సింగరేనియన్ అవార్డు 2024గా ఎంపిక కావడం జరిగింది ఎం సురేష్. నెక్స్ట్ మా జాతి సూర్యుడు అవార్డు అనేది కంచె ఐలయ్య, ప్రొఫెసర్ కంచె ఐలయ్యకు రావడం జరిగింది మా జాతి సూర్యుడు అవార్డు. నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు అనేది గుండ్ల పోచంపల్లి అనే ప్లేస్ మనకి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉంటుంది. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు రావడం జరిగింది ఈ ఇయర్ గాను. నెక్స్ట్ తెలుగు భాషా రత్న అని చెప్పేసి మనకి సుద్దాల అశోక్ తేజ అవార్డు రావడం జరిగింది, తెలుగు భాషా రత్న అని చెప్పేసి. నెక్స్ట్ యాక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం అనేది మనకి శంషాబాద్ ఎయిర్పోర్టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, దానికి రావడం జరిగింది మనకి. దేంట్లో అంటే యాక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం అని చెప్పేసి. నెక్స్ట్ స్మాల్ బిజినెస్ అవార్డు 2024 గాను అనిల్ బోయినపల్లి వరంగల్ వాసి రావడం జరిగింది మనకి స్మాల్ బిజినెస్ అవార్డు 2024 అని చెప్పేసి అనిల్ బోయినపల్లి అని చెప్పేసి మనం పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నీటి వినియోగ సామర్థ్యంలో జాతీయ అవార్డు మనకి ఎస్టీపీసీ సింగరేణి థర్మల్ పవర్ సెంటర్ అని చెప్పేసి మనకి జైపూర్లో మంచిర్యాల జిల్లాలో ఉంటుంది. ఓకే, ఇది మనకి ఎస్టీపీసీకి రావడం జరిగింది. నీటి వినియోగ సామర్థ్యంలో జాతీయ అవార్డు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పేసి కన్నెగంటి చంద్ర నిజామాబాద్ వ్యక్తికి రావడం జరిగింది. ఏంటిది, కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పేసి కన్నెగంటి చంద్ర నిజామాబాద్ వ్యక్తి. నెక్స్ట్ మనకు తెలుసు సింగర్ మనకి చంద్రబోసు గౌరవ డాక్టర్ రావడం జరిగింది. వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ ఇచ్చింది చంద్రబోసు గాను. చంద్రబోసు యొక్క నివాసం ఇక్కడ ఉంటుంది చల్లగారిగా అని చెప్పేసి ఉంటుంది. వరల్డ్ ఐకాన్ అవార్డు వచ్చేసి మనకి జిఎన్ రావు ఎల్వి ప్రసాద్ యొక్క ఐ హాస్పిటల్ యొక్క మనకి ఫౌండరు జిఎన్ రావు అని చెప్పేసి వరల్డ్ ఐకాన్ అవార్డు. ఇవి మనకు కంప్లీట్ దాదాపు ఒక 11 ఉన్నాయి తెలంగాణ అవార్డు సంబంధించి. ఒక్కసారి మళ్ళీ ఒకసారి తీసుకోకపోతే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ మీరు నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం చూస్తాం కమిటీస్. ఓకే, అంటే తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏ కమిటీలు దేని మీద వేసింది దానికి సంబంధించి మనం బ్రీఫ్గా చూస్తాం. ఓకే, నెక్స్ట్ మనకి ఈ కమిటీలు ఉన్నాయి కొన్ని, ఒక 5 నుంచి 6 ఉన్నాయి. ఈ కమిటీల మీద మనకి అంటే జనరల్ అంశాల మీద కమిటీలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ అంశాలు కాబట్టి మనకి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. సో మనకి ఫస్ట్ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలన కింద మనకి కొన్ని దరఖాస్తులు అయితే మనకి చేసుకున్నాం. కొన్ని స్కీమ్లకు సంబంధించి దరఖాస్తు పెట్టుకోవడానికి ఒక ఫామ్ ఇచ్చేసి దాంట్లో అన్ని ఎవరికి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో దాంట్లో మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉంది. దాన్ని పరిశీలన చేయడానికి మనకు ఒక చైర్మన్గా మనకు బట్టి విక్రమార్కతో మనకి కమిటీ అయితే వేసింది. దుద్దిల్ల దాంట్లో సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అదేవిధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసు, వీళ్ళు ఇద్దరు సభ్యులు మనకి బట్టి విక్రమార్క మనకి చైర్మన్గా ఉంటారు. ఓకే, అట్లా ప్రజాపాలన మీద దరఖాస్తుల పరిశీలనకై కమిటీ మనకి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసు మనకి సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్ ధరణి ప్రక్షాళన మీద కూడా మనకి ఆ కమిటీ వేయడం జరిగింది. కన్వీనర్ వచ్చేసి మనకి నవీన్ మిట్టల్, ప్లస్ ఇక్కడ సభ్యులు వచ్చేసి కోదండరెడ్డి, అదేవిధంగా రేమండ్ పీటర్, నెక్స్ట్ సునీల్ అని చెప్పేసి బి మధుసూదన్ అని చెప్పేసి వీళ్ళు సభ్యులు. మనకి నవీన్ మిట్టల్ మనకి కన్వీనర్గా ఉంటారు ధరణి ప్రక్షాళన మీద. నెక్స్ట్ కాళేశ్వరం అధ్యయనం మీద మనకి కమిటీ వేయడం జరిగింది. చంద్రశేఖర్ అయ్యర్ అని చెప్పేసి ఈ కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్గా ఇతను చేయడం జరిగింది, చంద్రశేఖర్ అయ్యర్. రైట్, కాళేశ్వరం అధ్యయనం మీద. నెక్స్ట్ ప్రభుత్వ ఐఐటీల ఆధునీకరణ కోసం మనకి రాణి కుముదిని కమిటీ అని చెప్పేసి ఉండడం జరిగింది. ప్రభుత్వ ఐఐటీల అధ్యయనం ఆధునీకరణ కోసం రాణి కుముదిని కమిటీ. నెక్స్ట్
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పని. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడతా ఉంటాయి. అట్లాంటిదే ఇదొకటి. ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మనకు తెలుసు 1937లో నిజాం మనకి ఏర్పాటు చేస్తారు. దీన్ని మళ్ళీ పునరుద్ధరించే కోసం చైర్మన్గా శ్రీధర్ బాబు, అదేవిధంగా సహ చైర్మన్గా మనకి దామోదర్ రాజనరసింహ అని చెప్పేసి వీళ్ళిద్దరి కమిటీ అయితే నియమించడం జరిగింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై. చూడండి ఇక్కడ మంత్రులే ఉన్నారు దాదాపు, ఇక్కడ దీంట్లో ఉన్నారు. నెక్స్ట్ పీడీ యాక్ట్ సలహా మండలి అని చెప్పేసి జస్టిస్ జైస్వాల్ చైర్మన్, బజరంగ్ బాబు, నాగమారుతి శర్మ అని చెప్పేసి మనకి పీడీ యాక్ట్ సలహా మండలి అని చెప్పేసి కమిటీ కాదు మండలి ఏర్పాటు చేసిండు. దాంట్లో జస్టిస్ జైస్వాల్ ఉన్నారు చైర్మన్గా, బజరంగ్ బాబు అని చెప్పేసి నాగమారుతి శర్మ అని చెప్పేసి. ఇది కూడా మనకి జీవో నంబర్ 317 జీవో నంబర్ 46 మీద కూడా ఒక కమిటీ ఉంటుంది, అది కూడా మీరు చూసుకోండి. అట్లాంటివి మరి అడగకపోవచ్చు, కానీ ఇవైతే మనం కమిటీల విషయంలో చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనము మనకి స్కీమ్స్ చూసిన తర్వాత, స్కీమ్స్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే స్కీమ్స్ నేను జస్ట్ ఇట్లా చెప్పేసి ఓవరాల్గా చెప్తాను. దాంట్లో మీరు అవసరమైతే నేను పీడిఎఫ్ గ్రూప్లో ఉంటుంది కాబట్టి దాన్ని మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఎందుకంటే స్కీమ్స్ అంటే అంశాలు ఉంటాయి, దాంట్లో ప్రతి అంశం మనం బోర్డు మీద రాస్తే లెంతీ అవుతుంది. సో మీరు పీడిఎఫ్ చూసుకోవచ్చు విన్న తర్వాత, ఎక్స్ప్లెయిన్ విన్న తర్వాత. ఫస్ట్ స్కీమ్స్ చూసిన తర్వాత దాంట్లో మనకు కొన్ని ప్లేసెస్ అనేది వార్తల్లో ఉంటే అవి చూద్దాం. ఓకే, రైట్. తెలంగాణకు సంబంధించి స్కీమ్స్ అనగానే మనకు వెరీ ఇంపార్టెంట్ తెలుసు. ఏ స్కీమ్ మీద ఎలాంటి క్వశ్చన్ అయినా పడవచ్చు. సో స్కీమ్స్ విషయంలో ఫస్ట్ మనకి మహాలక్ష్మి పథకం అని చెప్పేసి మనకు జనరల్గా 6 గ్యారంటీలు అని చెప్పేసి ఉంది. కొన్ని అవి స్టార్ట్ అయినాయి, కొన్ని స్టార్ట్ కాలేదు, కొన్ని అఫీషియల్గా స్టార్ట్ అయినాయి, కొన్ని అనౌన్స్ జరిగినాయి. అట్లా మనము 6 గ్యారంటీల్లో భాగంగా మనకి అనౌన్స్ చేసి స్టార్ట్ చేసినవి అయితే మనం చూస్తాం. ఇక్కడ మహాలక్ష్మి పథకం అని చెప్పేసి ఉంది. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది మహిళలకి, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఉంటాయి, 2 ఉంటాయి. దీంట్లో మనకి ఫస్ట్ ఉచిత బస్సు పథకం తీసుకుంటే 9 మార్చి 2024 కదా, 9 మార్చి 2024 మనకి స్టార్ట్ అయింది, రైట్. అందులో భాగంగా మనకి ఏముంటుంది, ప్రభుత్వం 6 గంటల్లో భాగంగా ఇదొకటి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది యాక్చువల్గా ఏంటంటే డిసెంబర్ 23, మార్చి కాదు, డిసెంబర్ 23, రైట్. మనకి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. అర్హులు ఎవరంటే మనకి మహిళలు, బాలికలు, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ ముగ్గురు ఉంటారు. ఎవరు ఉంటారు, మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్స్ ముగ్గురికి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది. 9th డిసెంబర్ 2023 మనకి స్టార్ట్ చేసుకున్నాం. అయితే మనకి బస్సులు వచ్చేసి పల్లె వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెస్, అదేవిధంగా సిటీ బస్సు, ఇవి మూడిట్లో మనకి ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంటుంది. సిటీ ఆర్డినరీ, అదేవిధంగా మెట్రో బస్సులు కూడా. దీంట్లో మనకి ప్రయాణ పరిమితి ఓన్లీ మనకి తెలంగాణ రాష్ట్రం వరకే ఉంటుంది. అదర్ స్టేట్స్ వాళ్ళు మనకి ఉండదు, ఫ్రీ బస్సు ఉండదు. అదేవిధంగా వేరే స్టేట్లో కూడా మనకి మన బస్సు వెళ్ళినా కూడా ఉండదు. మనకి టికెట్ మీద ఒక నినాదం ఉంటుంది, మహిళా సాధికారత దిశగా తొలి అడుగు అని చెప్పేసి మనకి రాసి ఉంటుంది. ఇది మనం చూసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ సబ్సిడీ. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగానే గ్యాస్ సబ్సిడీ మనకి 27th మనకి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకి ప్లేస్ కూడా సేమ్ సచివాలయం. పథకం వచ్చేసి 500కి మనకి గ్యాస్ సిలిండర్ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ కనెక్షన్ ఎట్లా ఇస్తారు అర్హుల కంటే, ఆల్రెడీ పాత కనెక్షన్ ఉండి దాన్ని యూజింగ్లో ఉండాలి. అదేవిధంగా కొత్త వాళ్ళకైతే ఎలాంటి అర్హత లేదు, అంటే కొత్త వాళ్ళకి కొత్త గ్యాస్ కనెక్షన్ అనేది ఇవ్వడం కుదరదు. దీంట్లో మళ్ళీ ప్రజాపాలనలో మనం ఆల్రెడీ దరఖాస్తులో ఉండేదాన్ని, ఓకే, దాంట్లో భాగంగానే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఎన్ని సిలిండర్లు ఇస్తారంటే యావరేజ్గా మనకు సగటు ఇంతకుముందు గడిచిన 3 yearsలో ఏ విధంగా అయితే వాడినాం, అంటే 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, యావరేజ్గా ఏదైతే ఎంత ఉంటుందో అందులో భాగంగానే అన్ని సిలిండర్ అయితే ఇస్తారట. మరి ఎట్లా వర్తిస్తా అంటే మనకి ఎస్బీఐ నోడల్ బ్యాంక్ పనిచేస్తుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మహాలక్ష్మి పథకం సంబంధించి గ్యాస్ సబ్సిడీ ఒకటి, ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి ఒకటి, రైట్. నెక్స్ట్ గృహజ్యోతి అని చెప్పేసి ఉంది. ఈ గృహజ్యోతి మనకి ఇది 200 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పేసి మనకి ఉంది గృహజ్యోతి సంబంధించి. అర్హత మనకి బీపీఎల్ కార్డు ఉన్న వాళ్ళకే ఉంటుంది. అదేవిధంగా 1st మార్చి నుంచి 0 బిల్ అని చెప్పేసి ఫిబ్రవరి బిల్లు వస్తుంది మనకి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది నిబంధనలు ఏంటంటే 2022-23 సంబంధించి ఈ సంవత్సరంలో సగటున నెలకి 200 యూనిట్ల అర్హత ఒక్కొక్క కుటుంబానికి ఒకటే కనెక్షన్ ఉంటాయి, అంతే గృహజ్యోతి సంబంధించి. దాన్ని గృహజ్యోతి అంటున్నాం, రైట్. నెక్స్ట్ మనకి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి నెక్స్ట్ స్కీమ్ కదా, అది మనకి స్టార్ట్ 11th మార్చి 2024 స్టార్ట్ అయింది. స్కీమ్స్ అనగానే మనకు డేట్ అయితే అవసరం.
ఇందిరమ్మ భాగంగా మనకి వేదిక ఎక్కడ స్టార్ట్ చేస్తుందంటే భద్రాచలంలో స్టార్ట్ చేయడం. భద్రాచలంలో మనకి పథకం వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు ఏంటంటే పేదలు సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు మనకు దాదాపు 5 లక్షలు, దాదాపు 5 లక్షలు ఆర్థిక సాయం ఇస్తుంది. 5 లక్షల్లో భాగంగా స్థలం లేని వాళ్ళకు స్థలంతో పాటు 5 లక్షలు ఇస్తుంది. స్థలం ఉన్న వాళ్ళకైతేనేమో 5 లక్షలు, స్థలం లేని వాళ్ళకు స్థలంతో పాటు 5 లక్షలు. దీంట్లో మనకి ఒక ఏడాదికి 119 అసెంబ్లీలు ఉన్నాయి కదా, అందులో 3,500 ఒక్కొక్క అసెంబ్లీకి చూసుకుంటే మనకి మొత్తానికి 4,16,500 ఇల్లు అయితే అందులో భాగంగా మళ్ళీ రిజర్వ్ కోటా అని చెప్పేసి ఉంటుంది, అంటే సీఎం అదేవిధంగా సిఎస్ సంబంధించి అది 33,500. మొత్తం టోటల్గా మనకి 4,50,000 ఇళ్ల నిర్మాణం అనేది జరగాలి ఒక ఏడాదిలో అని చెప్పేసి టార్గెట్. అందులో భాగంగా అమరవీరులకు మరి అదేవిధంగా ఉద్యమకారులకు మనకి 250 చదరపు గజాల ఇంటి స్థలం కూడా ఇస్తాట. అభయస్థం అప్లికేషన్ మనకి యాడ్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఇది దశల వారీగా 4 దశలు ఉంటే ఒకటి బేస్మెంట్ తర్వాత ₹1,00,000 వస్తుంది, దాని తర్వాత రూఫ్ లెవెల్లో ఒక్కొక్క ₹1,00,000 వస్తాయి. అదేవిధంగా రూఫ్ కనెక్షన్ మనకి అంటే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ తర్వాత అయితే మనకి 2 lakhs వస్తాయి, పూర్తి నిర్మాణం అయిన తర్వాత 1 lakh వస్తాయి. అట్లా మనకి 4 దశల్లో మొత్తానికి 5 lakhs అయితే ఇస్తారు. లబ్ధిదారు మనకి దీనికి ఎవరంటే ఇందిరమ్మ ఇల్లుకి బీపీఎల్ కార్డ్స్ ఉన్న వాళ్ళు, బీపీఎల్ కార్డ్స్ ఉన్న వాళ్ళు లబ్ధిదారులు. ఈ గుడిసె కానీ మట్టి గోడలు కానీ ఇట్లాంటి ఇల్లు కంప్లీట్గా లేని వాళ్ళు కూడా లబ్ధిదారులే. మనకి మహిళా పేరిట అయితే ఇల్లు మనకి మంజూరు అవుతుంది. మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ మనకి ఇంటిని మంజూరు చేస్తారు. అదేవిధంగా లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో మరి అదేవిధంగా ప్రదర్శించి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్, అదేవిధంగా ఈ నిర్మాణ నియమాలు ఏంటంటే 400 చదరపు గజాలలో మనకి నిర్మించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కిచెన్ సపరేట్ ఉండాలి, బాత్రూమ్ సపరేట్ ఉండాలని చెప్పేసి మనకి పెట్టడం జరిగింది. ఓకే, ఇవి మనకి ఒకసారి చూసుకోండి, పీడిఎఫ్ మీకు గ్రూప్లో ఉంటుంది మనకి ఇందిరమ్మ ఇల్లు సంబంధించి డీటెయిల్స్. నెక్స్ట్ చూస్తే తెలంగాణ మహిళా శక్తి అని ఇంకొక స్కీమ్ ఉంది మనకి, ఇది వెరీ ఇంపార్టెంట్ స్కీము. తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ ఏంటంటే ఇది ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా మనకి, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి పథకం వచ్చేసి మనకి తెలంగాణ మహిళా శక్తి 12 మార్చి 2024 మనం స్టార్ట్ చేసుకున్నది. 12 మార్చి 2024 సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకి సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే మహిళా సదస్సు అక్కడ మనకి వేదికలో స్టార్ట్ చేసినాం. ఎందుకంటే వేదికలు కూడా అడగచ్చు, ఇదే ఆప్షన్లో మనకి ఎక్కడ స్టార్ట్ అయింది వేదిక అంటే సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే మహిళా సదస్సులో స్టార్ట్ చేసుకున్నాం. మరి ఈ మహిళలకి వడ్డీ లేని రుణాలని చెప్పేసి ఇది అందించడం జరుగుతుంది ఈ మహిళా శక్తి పథకం కింద. అదేవిధంగా ఆల్రెడీ ఇది కంటిన్యూషన్లో ఉన్న ప్రోగ్రామే, దీన్ని మళ్ళీ పేరు పెట్టడం జరిగింది. 2014 నుంచి పథకం ఆల్రెడీ అమల్లో ఉందంట, 19-20 నుండి కూడా బకాయిలు ఉన్నాయట, అప్పటికి మనకి కంటిన్యూషన్ చేస్తుంది. దాదాపు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి 5 లక్షల బీమా పరిహారం ఉంటుందట ఈ స్కీమ్ కింద. అదేవిధంగా సభ్యులు మనకి ప్రమాదవశాత్తు కానీ సహజంగా మరణిస్తే కానీ రుణం కూడా మాఫీ చేస్తుంది ఈ తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ కింద. ఓకే, ఇది తెలంగాణ మహిళా శక్తి స్కీమ్. ఓకే, మహాలక్ష్మిలో 2 ఉన్నాయి, గృహజ్యోతి పథకం ఇది ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు ఇది 12 మార్చి 2024. అదేవిధంగా తెలంగాణ మహిళా శక్తి 11 మార్చి, ఇది 12 మార్చి. ఇక్కడ మనకు పిఎం ఫసల్ బీమా అని చెప్పేసి ఉన్నది. మనకి పిఎం ఫసల్ బీమా 2016 నుంచి 2020 వరకు మన తెలంగాణ స్టేట్ ఉంటుంది. ఇక్కడ మనకి 20 నుంచి స్కిప్ అవుతుంది. అక్కడ మళ్ళీ మనము ఈ సంవత్సరంలో జాయిన్ అయినాం, 2024 నుంచి మళ్ళీ ఫసల్ బీమా అనేది కంటిన్యూ అవుతుందట, మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది. అది మనకి స్కీమ్స్ కింద ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను ఏం చేసిన హెడ్డింగ్స్ పెట్టేసి మీకు ఓవరాల్గా చెప్పిన, మీరు ఒకవేళ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు, లేకుంటే మన పీడిఎఫ్ గ్రూప్లో ఉంటుంది, దాన్ని చూసుకోవచ్చు. ఈ స్కీమ్స్ కింద దాదాపు అందరికీ అవైలబుల్లో ఉంటాయి, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మనము ఇంకా ప్లేసెస్ అని చెప్పేసి ఉంటే అవి చూద్దాం. ఓకే, ఇవి మనకి ప్లేసెస్ కొన్ని వార్తల్లో ఉన్నాయి. దీని తర్వాత మనకు అదర్స్ అని చెప్పేసి కొన్ని అంశాలు చూస్తాం. ఓకే, ఈ ప్లేసెస్లో భాగంగా మనకి జియో గ్లింఫ్ అని చెప్పేసి వార్తలు. జియో గ్లింఫ్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఒక వృత్తాకార ఆకృతిలో 300 years నాటి జియో గ్లింఫ్ కనుక్కున్నాం. జియో గ్లింఫ్ అంటే ఏం లేదు, భూమి ఉపరితలం పైన ఒక పెద్ద డిజైన్, ఒక సృష్టించబడ్డ డిజైన్ అని చెప్పేసి, అంటే సహజ పదార్థాలను అమర్చడం ద్వారా ఇది ఒక డిజైన్ లాగా ఏర్పడదట, అది దాన్ని జియో గ్లింఫ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు. ఎక్కడ అంటే మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తాళ్ళపల్లి అని చెప్పేసి ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తాళ్ళపల్లి. ఓకే, తాళ్ళపల్లి అని చెప్పేసి చూసుకోవాలి.
అదొకటి. నెక్స్ట్ టీ బ్రిడ్జ్ అండ్ టీ స్కేల్ అని చెప్పేసి మనకి ఇవి ఇనాగ్రేట్ అంటే ఇది మనకి టీ హబ్ యొక్క 8వ యానివర్సరీ సందర్భంగా మనకు 16th November 2023న ఇది మనకి టీ బ్రిడ్జ్ అండ్ టీ స్కేల్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ టీ బ్రిడ్జ్ అంటే మనకి భారతీయ స్టార్టప్ల కోసం మనకి గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ని సులభతరం ఈజీ చేయడం కోసం ఈ టీ బ్రిడ్జ్ అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. ఇంకొకటి టీ స్కేల్ అని చెప్పేసి ఉంది. టీ స్కేల్ వచ్చేసి స్టార్టప్లను సిరీస్ ఏ విధంగా అంటే దాన్ని రెడీనెస్ అంటే ఫాస్ట్గా రెడీనేజ్ చేయడం కోసం స్టార్టప్లని సిరీస్ ఏ కిందకి తీసుకురావడం కోసం రెడీనేజ్ చేయడం కోసం ఒక 12 నెలల ప్రయాణంలో భాగంగా 25 అర్హత కలిగిన స్టార్టప్లను మార్గనిర్దేశం చేస్తాట. అంటే ఒక 25 వేటిని స్టార్టప్లను ఎన్నుకొని వాటిని సిరీస్ ఏ కింద తీసుకురావడానికి రెడీ కోసం స్టార్ట్ చేసి దాన్ని టీ స్కేల్ అని చెప్పేసి పిలుస్తుంది. టీ బ్రిడ్జ్ అంటేనేమో ఏంది మనకి గ్లోబల్ మార్కెట్ని సులభతరం చేయడం. టీ స్కేల్ అంటేనేమో మనము సిరీస్ ఏ కింద వాటిని రెడీనెస్ చేయడం కోసం ఒక 25 స్టార్టప్లను ఎన్నుకొని వాటిని రెడీ చేస్తుంది. అది టీ స్కేల్ సంబంధించి. అది ప్లేసెస్ కాదు కాబట్టి దాన్ని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ టెంపుల్ అని చెప్పేసి మనకు వార్త ఉంది. 3D ప్రింటెడ్ టెంపుల్ ఎక్కడ అంటే సిద్దిపేట జిల్లా మనకి బూరుగుపల్లి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి మన క్వశ్చన్స్ పడతాయి. ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ టెంపుల్ సిద్దిపేట జిల్లా బూరుగుపల్లి అని చెప్పేసి మనకి ప్లేసెస్ న్యూస్లో వార్తల్లో ఉంది. ఇది ఏంటంటే మనకి అక్కడ 3 గర్భాలయాలు ఉన్నాయట. ఒకటి గణేశుడు, శంకరుడు, పార్వతి అని చెప్పేసి 3 గర్భాలయాలు ఉన్నాయట. నిర్మాణం మనకి అప్సూజా ఇన్ఫ్రాటెక్ అని చెప్పేసి హైదరాబాద్ది. అదేవిధంగా సింప్లీ ఫోన్ అని చెప్పేసి ఇది 3D కంపెనీ అంట. ఆలయ ముద్రణ మనకి 3 months పట్టిందంట. ఆలయం దాదాపు 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి మనకు ఇది వార్తల్లో ఉంది. సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ విల్ అని చెప్పేసి ఆల్రెడీ దీన్ని కిషన్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ఆఫీస్ని. నెక్స్ట్ ఏముంది కవ్వాల్ తడోబా. రైట్. ఇది ఏంటంటే మనకి కవ్వాల్ అనేది ఇక్కడ మంచిర్యాల జిల్లాకు సంబంధించి జన్నారం అనే ఏరియాలో ఉంటుంది. కవ్వాల్ అభయారణ్యం అని చెప్పేసి. నెక్స్ట్ తడోబా అనేది మహారాష్ట్రకు సంబంధించి, ఇదేమో తెలంగాణకు సంబంధించి, ఇదేమో మహారాష్ట్రకు సంబంధించిన ఈ 2 టైగర్ రిజర్వుల మధ్య మనకి కాగజ్ నగర్ ఆసిఫాబాద్ డివిజన్ల పరిధిలో మనకి 1492 కిలోమీటర్ల విస్తీర్ణంని కన్జర్వ్ రిజర్వ్గా మనకి చేయమని చెప్పేసి మనకి కేంద్ర ప్రభుత్వంని కోరడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ కన్జర్వ్ రిజర్వ్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిందట. ఫస్ట్ కన్జర్వ్ రిజర్వ్ అనేది మనకి తిరుప్పడై మరతూర్ అని చెప్పేసి తమిళనాడులో ఉంది. ఈ కన్జర్వేషన్ రిజర్వ్ అండ్ కమ్యూనిటీ రిజర్వ్ అనేది వరల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద మనకి సవరణ 2002లో చేసుకున్నాం. వన్యప్రాణులు మరియు ఆవాసాల రక్షణ కోసం అంతే. ఇది మనకి కన్జర్వ్ రిజర్వ్ అంటే. కమ్యూనిటీ రిజర్వ్ అనేది కన్జర్వేషన్ రిజర్వ్ కంటే పెద్దది. కమ్యూనిటీ రిజర్వ్ అనేది కన్జర్వేషన్ రిజర్వ్ కంటే పెద్దది. కమ్యూనిటీ రిజర్వ్ వేరే ఉంటుంది, కన్జర్వేషన్ రిజర్వ్ వేరే ఉంటుంది. ఇది వ్యక్తుల హక్కుల ప్రభావితం అనేది కావు ఈ కన్జర్వేషన్ రిజర్వ్లో భాగంగా. రైట్. ఈ కమ్యూనిటీ రిజర్వ్ ఏముంటుందంటే ఇక్కడ వేట ఉండదు, అదేవిధంగా కాకపోతే సాంప్రదాయ వ్యవసాయం ఉండదు, అదేవిధంగా సాధారణ అటవీ కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ఈ చీఫ్ వైల్డ్ వార్డెన్ అనేది హెడ్గా ఉంటారు స్టేట్కి సంబంధించి. నేను ఏం చెప్తున్నా అంటే కమ్యూనిటీ రిజర్వ్ అనేది వేరు, కన్జర్వ్ రిజర్వ్ అనేది వేరు. కమ్యూనిటీ రిజర్వ్లో మనకి వేట అనేది ఉండదు, వ్యవసాయం అనేది ఉండదు, మామూలుగా సాధారణ కార్యకలాపాలు ఉంటాయి మానవుని. అంతే. దీనికి హెడ్గా మనకి వైల్డ్ లైఫ్ చీఫ్ అనేది హెడ్గా ఉంటారు స్టేట్కి సంబంధించి. ఈ మనకి కన్జర్వ్ రిజర్వ్ అంటే మనకి వ్యక్తుల హక్కులు అనేవి జనరల్గా ప్రభావితం కావు, ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పేసి మనం చెప్పొచ్చు కన్జర్వ్ రిజర్వ్ అనే దాని మీద. కవ్వాలంటే తడోబా అయిపోయింది. డబుల్ డెక్కర్ కారిడార్ మనకి హైదరాబాద్లో డబుల్ డెక్కర్ కారిడార్ అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది, మనకి వార్తల్లో ఉంది. సో దాని గురించి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, చూసుకోవాలి. పీడిఎఫ్లో మీకు ఉంటుంది. 9 March 2024 మనకు లాంచ్ చేయడం జరిగింది డబుల్ డెక్కర్ కారిడార్ అని చెప్పేసి. మరి ఎక్కడ నుంచి ఎక్కడ దాకా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుంది. మనకి సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి డైరీ ఫామ్ వరకు ఇది మనకి ఉందంట. 5.32 km మనకి ఎలివేటెడ్ రోడ్ 5.32 km. అదేవిధంగా ఎలివేటెడ్ కారిడార్ ఏమో 4.65 km, అండర్ గ్రౌండ్ టన్నెల్ ఏమో 600 meters అని టోటల్గా 5.32 kilometers. మనకి NH44లో భాగంగా ఈ కారిడార్ అనేది నిర్మిస్తున్నారు. ఇది 6 lanes రహదారి ఉంటుంది. ఎలివేటెడ్ కారిడార్ పూర్తయిన తర్వాత దాని మీద మెట్రో లైన్ అనేది పెడతారు, అంటే మెట్రో లైన్ నిర్మిస్తారు మళ్ళీ. అట్లా డబుల్ డెక్కర్ అని చెప్పేసి పిలుస్తాం మనకి దీన్ని. ఇది మనకి జనరల్గా మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు మనకి రవాణా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది దీనికి డబుల్ డెక్కర్ కారిడార్ సంబంధించి.
ఓకే 9 మార్చ్ 2024 మనకి స్టార్ట్ చేసుకున్నామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో మనకి 3030 సీసం నాణాలు అయితే లభించినాయి. దాని గురించి మనం ఒకసారి చూసుకున్నాం. ఇది అత్యధికం అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది ఫణిగిరికి సంబంధించి. ఇటీవల మనకి సీసపు నాణాలు అత్యధిక మోతాదులో ఎక్కడ లభించాయి అని చెప్పేసి అంటే ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఎక్కడ ఫణిగిరి అంటే మనకి సూర్యాపేట జిల్లాలో ఉంటుంది. సూర్యాపేట జిల్లాలో భాగంగా ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో నాణాలు దొరకడం అనేది దేశంలోనే ఫస్ట్ టైం అంట. ఇది మనకి ఫణిగిరి అనేది ఇక్ష్వాకుల కాలం నాటి యొక్క బౌద్ధ క్షేత్రం అని చెప్పేసి మనకు తెలుసు. ఓకే, ఇది మనకు తెలంగాణ హిస్టరీలో భాగంగా చూస్తాం. రైట్, ఇంకొకటి తెలంగాణలో మనకి కొత్త పురావస్తు ప్రదేశాల ఆవిష్కరణ జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్, 100% గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఎక్కడ అంటే ఒకటి ములుగు జిల్లా తాడ్వాయి మండలం, ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఊరగుట్ట లేదా బండల గ్రామం అని చెప్పేసి చూస్తాం, ఊరగుట్ట. నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడ ఉందంటే ఇది ఇనుపయుగం నాటి మెగాలిథిక్ సైట్ అని చెప్పేసి పిలుస్తున్నారు ఊరగుట్టని. అదేవిధంగా ఇంకొకటి గుండాల మండలం, మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామరతోగు, ఊరగుట్ట దామరతోగు. ఓకే, ఇది 2 రాక్ ఆడల మధ్యశిలాయుగం అని చెప్పేసి అంటారు. ఇదేమో మెగాలిథిక్ ఇనుపయుగం అని చెప్పేసి పిలుస్తున్న సైట్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తెలంగాణలో కొత్త పురావస్తు ప్రదేశాల ఆవిష్కరణ జరిగింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఊరగుట్ట ఒకటి, ఇంకోటి భద్రాద్రి గుండాల మండలం దామరతోగు అని చెప్పేసి ఉన్నాయి. కనుగొన్నది ఎవరంటే మనకి ఇక్కడ బృందం వచ్చేసి కేవీ రావు, హైదరాబాద్ యూనివర్సిటీ చెందిన వ్యక్తి. అదేవిధంగా ప్రవీణ్ రాజు అని చెప్పేసి రీసెర్చ్ స్కాలర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. పురావస్తు ప్రదేశాల ఆవిష్కరణ అనేది జరిగింది. నెక్స్ట్ చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి రీసెంట్గా మనకి మార్చ్ లాస్ట్ ఎండింగ్ కరెంట్ అఫైర్స్ ఇది బుగ్గపాడు అని చెప్పేసి ఖమ్మంలో మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మనకి ఆయిల్ ఫామ్, కొబ్బరి, కోకో, మామిడి పంట ఈ విధంగా ప్రాసెస్ యూనిట్లు అయితే ఏర్పాటు చేస్తారట ఇక్కడ. ఇంకొకటి మనకి జటాయు అని చెప్పేసి వార్తల్లో ఉంది. జటాయు అనేది కొమరంభీం జిల్లా మనకి పావురాల గుట్టలో మనకి కేంద్రంగా రాబందుల సంరక్షణ కేంద్రమే జటాయు అని చెప్పేసి చూసుకోవాలి. మనకి జటాయు అనేది మనకి ఇక్కడ డిఫెన్స్లో వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐఎన్ఎస్ జటాయు అని చెప్పేసి అది వేరు. అదేంటంటే నౌకాదళం యొక్క 2వ స్థావరం అని చెప్పేసి మనం ఐఎన్ఎస్ జటాయు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ జటాయు ఏంటంటే మనకి రాబందుల యొక్క సంరక్షణ కేంద్రం కొమరంభీం జిల్లాలోని పావురాల గుట్ట అని చెప్పేసి ఉంది. ఇది మనకు జటాయు అని చెప్పేసి. ఓకే, ఇది మనకి టీజీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్, 100% ప్లేసెస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ పడితే ఇక్కడ నుండే వస్తుంది మనకి. రైట్, ఒకసారి చూసుకోండి. గ్లింప్స్, జియో గ్లింప్ అని చెప్పేసి, టీ స్కేల్ అని చెప్పేసి, మొట్టమొదటి 3D ప్రింటెడ్ టెంపుల్ సిద్దిపేట బూరుగుపల్లి. అదేవిధంగా కవ్వాల్ తడోబా అని చెప్పేసి వార్తల్లో ఉంది. డబుల్ డెక్కర్ కారిడార్ మనం లాంచ్ చేసుకున్నాం. అదేవిధంగా ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో మనకి అత్యధికంగా సీసం నాణాలు బయటపడ్డాయి. కొత్త పురావస్తు ప్రదేశాలను మనకి ములుగు జిల్లాలో, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకి ఆవిష్కరణ జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనకి బుగ్గపాడు ఖమ్మం, ఈ జటాయు అనేది మనకి కొమరంభీం జిల్లా పావురాలగుట్ట మనకి రాబందుల సంరక్షణ కేంద్రం అని చెప్పేసి చూసుకోవాలి. ఇవి మనకి టీజీ ప్లేసెస్, తెలంగాణ యొక్క ప్లేసెస్. ఇంకా అదర్స్ అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇంకా కొన్ని మనకి తెలంగాణకు సంబంధించిన అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయి, అంటే అదర్స్ అని చెప్పేసి అవి మనకు కొన్ని చూసుకుంటే ఒకటి పాత పంటల జాతర అని చెప్పేసి ఉంది. ఒకటి ఈ పాత పంటల జాతర అనేది ఎవ్రీ ఇయర్ జరుపుతాం మనం. చిరుధాన్యాలకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలంలో పస్తాపూర్లో జరిగింది. ఈ పస్తాపూర్లో మనకి ఫస్ట్ టైం మనకి మిల్లెట్ మ్యాన్ అని పిలువబడే పివి సతీష్ లేకుండా ఫస్ట్ టైం అని చెప్పేసి ప్రత్యేకం అంతే. జనరల్గా అయినా మిల్లెట్ మ్యాన్ అని పిలుస్తాం పివి సతీష్ని. ఈయన చిరుధాన్యాలకు సంబంధించి పాత పంటల జాతర అని చెప్పేసి అన్నీ అక్కడ డిస్ప్లే రూపంలో అన్ని వాటి గురించి అవగాహన కల్పిస్తారు. అది పాత పంటల జాతర ఎక్కడ జరిగిందని చెప్పేసి అడిగితే మనకి గుర్తుపెట్టుకోవాలి. సంగారెడ్డి జహీరాబాద్ మండలం పస్తాపూర్ జిల్లా అని చెప్పేసి, పస్తాపూర్ విలేజ్ అని చెప్పేసి. నెక్స్ట్ నాగబ జాతర మనకు తెలుసు, జనవరిలో జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మనకు తెలుసు. మిశ్రమ వంశస్థులు ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ మండలం మనకి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతుంది. మనకి దాదాపు అందరికీ తెలుసు నాగబ జాతర గురించి, అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ సింగరాయ జాతర అని చెప్పేసి, సింగరాయ జాతర మనకి సిద్దిపేటలో జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఫేమస్ అంట, ఇది కూడా మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ తెలుసు మనకి లక్కగాజులు, లాడ్ బజార్ లక్కగాజులో మనకి జిఐ ట్యాగ్ వచ్చింది, 17th జిఐ ట్యాగ్. 16వది మనకి తాండూరు కందులు అయితే ఇది 17వది. హైదరాబాద్ సంబంధించి అయితే 2వది. హైదరాబాద్ ఫస్ట్ మనకి హైదరాబాద్ హలీమా అని చెప్పేసి ఉంటుంది, ఇది 2వది లక్కగాజులు అని చెప్పేసి. ఓకే, టోటల్గా అయితే మనకి 17వది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి జిఐ ట్యాగ్. నెక్స్ట్ ప్రసాద్ అని చెప్పేసి ఈ స్కీమ్లో మనకి తెలంగాణ నుంచి జోగులాంబ ఎన్నిక కావడం జరిగింది ప్రసాద్ స్కీమ్లో.
ఓకే. నెక్స్ట్ ఎన్టీపీసీ రామగుండంలో మనకి సెకండ్ యూనిట్ వచ్చేసి 800 మెగావాట్లు, మళ్ళీ రెండో యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా మనకు వార్తల్లో ఉంది. ఫస్ట్ యూనిట్ కూడా మనకి 800 మెగావాట్లు ఉంటుంది. ఇది సెకండ్ యూనిట్ కూడా మనకి 800 మెగావాట్లు స్టార్ట్ చేసుకుంటున్నాం ఎన్టీపీసీ రామగుండంలో. రైట్. నెక్స్ట్ సాయి సంపత్ అని చెప్పేసి వికారాబాద్ డిస్టిక్ వ్యక్తి మనకి వార్తల్లో ఉన్నారు. యుఎన్హెచ్ఆర్సీలో భాగంగా జెనీవాలో జరిగే యుఎన్ఓ 55వ మీటింగ్లో భాగంగా